ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులకి, మా అన్నదమ్ములందరికీ, జనసేన నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను బోస్టన్లో హార్వర్డ్ యూనివర్సిటీలో స్పీచ్ ఇవ్వడానికి, మాట్లాడడానికి నాకు తేలిక అనిపించింది. కానీ నా సొంత ఊర్లో నెల్లూరులో మాట్లాడటానికి చాలా చాలా సంకోచిస్తున్నా, చాలా ఆలోచిస్తున్నా. నేను పాలిటిక్స్లో రావడానికి, ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చి పోరాటం చేయడానికి దీని బీజాలు, దీని అంకురార్పణ మన నెల్లూరు జిల్లాలోనే, మన నెల్లూరు టౌన్లోనే జనసేన. నేను రాజకీయాల్లోకి రావాలి, ఏదన్నా చెయ్యాలి అన్న ఆలోచన నాకు నెల్లూరులోనే జరిగింది. నెల్లూరు జిల్లా రాజకీయం కొన్ని కుటుంబాల మధ్యలోనే ఉండిపోయింది. కుటుంబ పాలన నుంచి కొత్త రక్తం రావాలి. నెల్లూరు రాజకీయాల్లో కొత్త రక్తం రావాలి. ఉన్న కుటుంబాలకు నేను వ్యతిరేకం కాదు. కాకపోతే నేను కోరుకునేది, దశాబ్దాలుగా నేను ఇక్కడ స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని కుటుంబాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ రోజుకి ఇది మారాలి అంటే వాళ్ళు ఎంత బాగా చేశారు, ఇవన్నీ వీటన్నిటికంటే కూడా అధికారం ఎప్పటికప్పుడు కొత్త రక్తం రాకపోతే, కొత్త తరం రాకపోతే, ఒకలాంటి కాంప్లసెంట్ యాటిట్యూడ్, ఒకలాంటి నిర్లక్ష్య ధోరణి, ప్రజల సమస్యల పట్ల ఒక అనుకూలత లేని వ్యవహారం నడుస్తూ ఉంటాయి. నేను లోపలికి రాగానే నాకు ఎలా ఉంది అంటే, ముందుగా నాకు ఈ అవకాశాన్ని, ఇక్కడ మీతో కలిసే అవకాశాన్ని, అదృష్టాన్ని, దాదాపు 1000కి పైగా ఉన్నాం ఇక్కడ మనం, ఇంతమంది నాకు ఎంత భయం ఉండేదంటే నెల్లూరు రావడానికి చాలా భయం ఉండేది. ఎక్కడో అమెరికాలో వెళ్ళి స్పీచ్ ఇవ్వడానికి ధైర్యం ఉంటుంది. సొంత ఊరు రావాలంటే నన్ను చూసి గుర్తుపడతారా, జనం వస్తారా, వింటారా, ఇన్ని భయాలు. అంటే పెరిగిన వాడిని కదా, చిన్నప్పటి నుంచి పెరిగిన వాడిని కదా. నెల్లూరుకు రాగానే అందరూ నెల్లూరుకు రాగానే నేను జనసేన నాయకుడిని కాదు, పవర్ స్టార్ని కాదు, మామూలు కళ్యాణ్ని. నెల్లూరు రాగానే ఆ కళ్యాణ్కి భయం వేస్తుంది. ఇంకా టీచర్లు ఉన్నారు, మాకు ఇక్కడ స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళందరికీ. సో నేను నెల్లూరు రాగానే ఇంకా నాలోని బాల్యం, నాలోని చిన్నతనం నన్ను ఎప్పుడు చాలా తగ్గించేస్తాయి. అందుకు భయపడతాను అడుగుపెట్టాను నెల్లూరులో. ఆ భయం దేనికి వస్తుందంటే బాధ్యతతోటి. ఇక్కడ పెరిగిన వాడిని, ఇక్కడ విద్యాభ్యాసం చేసిన వాడిని, ఒకవేళ తప్పు చేస్తే నా జిల్లాకి చెడ్డ పేరు వస్తుందా అనే ఒక భయం నన్ను తగ్గిస్తుంది. నెల్లూరులో మనకి పుచ్చలపల్లి సుందరయ్య గారి, పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారి ప్రజా వైద్యశాలకు వెళ్ళేటప్పుడు నాకు ఎంత గొప్పతనం అనిపించేదంటే, ఉచితంగా మందులు ఇస్తూ ఉంటే వాళ్ళందరినీ చూసి చాలా భావోద్వేగం ఉండేది. దేనికి భావోద్వేగం అంటే, నెల్లూరు జిల్లా వ్యక్తులు ఎంత గొప్పతనం ఎంతంటే, నెల్లూరు జిల్లా చైతన్యం ఎంత గొప్పదంటే, ఈ రోజున కులాలకి, మీరు అనుకుంటారు కదా నేను కులాల ఐక్యతను ఎందుకు మాట్లాడుతానంటానికి, దానికి మూలం నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన మూలం. నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి ఇప్పుడున్న తరానికి ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ
ఆయన పూర్తి పేరు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి. నేను రెడ్డిని కాదు, నేను అందరికి సంబంధించిన వాడిని చెప్పి రెడ్డి అనే పేరుని కూడా తీసేసిన మహానుభావుడు. నాకు ఆయన్ని చూశాక, ఆయన గురించి చదివాక, ఆయన గురించి విన్నాక నిజమైన నాయకులు ఎవరు కూడా ప్రజల్ని సమానంగా చూడగలిగే వాళ్ళు ఏ ఒక్కరైనా సరే ప్రజలందరూ నా వాళ్ళు అనుకునే వాళ్ళకి వెనకాల కులం పేరు తగిలించుకోరు. మన అదృష్టమో దురదృష్టమో మన సమాజం కులాల సంస్కృతి ఉన్న సమాజం. నేనేం కోరుకుంటాను అంటే నాయకులకి, రాజకీయాల్లో లేని వ్యక్తులకి, ఎందుకంటే రాజకీయాలంటే అందరూ కలుపుకొని అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూడగలిగే వ్యక్తులే నాయకులు అవ్వాలి. అలాంటి నాయకులు వెనకాల కులం పేరు తగిలించుకుంటే ఎంతసేపు అది వెంటాడుతూ ఉంటుంది. నేను అందుకని పుచ్చలపల్లి సుబ్బరాయ గారిని చూసి నేను నేర్చుకుంది కులం పేరు వెనక తగిలించుకోవడం కాదు. ఇది నేను నెల్లూరు జిల్లా నుంచి నేర్చుకున్నాను. ఇది చాలా చిన్నప్పుడు. నేను ఈ ఫతేఖాన్ పేటలో ఉండేవాడిని. నేను దర్గామిట్లో నా స్కూలు. మొన్న రొట్టెల పండుగకు వచ్చినప్పుడు మేము ఒకసారి రొట్టెల పండుగకి మేము కూడా చదువుల రొట్టెలు వదిలేవాళ్ళం. కానీ ఎన్ని చదువుల రొట్టెలు వదిలినా నాకు రెగ్యులర్ స్కూల్ ఎడ్యుకేషన్ రాలేదు. కానీ మీతో మిమ్మల్ని నుంచి నేర్చుకునే చదువుకునే అవకాశం తలిపింది. ఇలా నేర్చుకునే అవకాశం అయితే దొరికింది. నెల్లూరు జిల్లా ఇంత యువరక్తం ఉంది, ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, వీళ్ళందరూ మార్పు కోరుకుంటా ఉన్నారు. 2009లో అప్పటి పొలిటికల్ ప్రస్థానం జరిగినప్పుడు నేను కావాలని పోటీ చేయలేదు. నేను ఆ రోజున అనుకుంటే 2009లో మన నెల్లూరు జిల్లా నుంచి నేను పోటీ చేసేవాడిని. మన నెల్లూరు టౌన్ నుంచే పోటీ చేసేవాడిని. అభిమానులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు. కానీ నేనేమనుకున్నానంటే ఒక టీచర్ అవ్వాలి అంటే బీఈడీ చదువుకోవాలి, ఒక ఐపీఎస్ చదవాలంటే చాలా విద్యాభ్యాసం చేయాలి, ఇన్ని కోట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేయాలి అంటే ముందు నువ్వు సమస్యలను అర్థం చేసుకోవాలి. అందుకనే దశాబ్దం పాటు 2009 నుంచి 2019 వరకు నేను ఏ పదవికి ఎందుకు పోటీ చేయలేదంటే ముందు సమస్యల్ని అవగాహన చేసుకొని, పరిస్థితులను అర్థం చేసుకొని, ఒక్కొక్క సమస్య ఎలా ఉంటుంది స్వయాన పరిశీలించి, రాష్ట్రం నలుమూలలా తిరిగి మాట్లాడితే అనుభవం రేపొద్దున పబ్లిక్ పాలసీలో చాలా బలమైన పాలసీలు తీసుకురావచ్చు. అందుకని నేను పోటీ చేయలేదు. కానీ 2019 మటుకు జనసేన అవ్వాలి. 2019 ఎందుకు ఈ మాట అంటున్నా 2019 అని? ఈ రోజున మనకి యువతరానికి, ఉదాహరణకి ఉదయగిరి నియోజకవర్గానికి వస్తేనే అక్కడ చదువుకున్న పిల్లలు ఉద్యోగాలకి, ఎందుకంటే సరైన నీళ్లు లేవు, సరైన అక్కడ కూర్చోబెట్టి మనకి ఫ్లోరోసిస్ ఉంది, ఎందుకు ఈ జీవితం మనకి పంటలు లేవు అక్కడ, ఇలాంటి చోట్ల మీరు ఎందుకు రా అని చెప్పి పిల్లల్ని తల్లిదండ్రులు పంపించే మా బతుకులు ఇలా ఏడ్చిని, మీరు బాగుండని చెప్పి మన ఉదయగిరిలో ఇలాంటి సమస్యలు ఎక్కడికి వెళ్ళినా ఇంతమంది నాయకులు ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని చూశాను, ఆనం కుటుంబీకులను చూశాను, వీళ్ళందరూ నాకు చాలా, అలాగే మాగుంట సుబ్బరామరెడ్డి గారి కుటుంబాన్ని చూశాను. అందరూ చేయగలిగినంత చేశారు. కానీ ఈ యువతరానికైతే వాళ్ళు ఎవరు ప్రతినిధులుగా నాకు భావించట్లేదు. నేను అంటే మనకి సమస్య ఎక్కడొచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులన్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలన్నా వీళ్ళందరికీ ఖరీదైన కార్లు ఉంటాయి, కోట్లు విలువ చేసే కార్లు ఉంటాయి. వీళ్ళు ప్రజా సమస్యల్ని పట్టించుకోరన్న అపవాదు ఢిల్లీలో ఉంది, దేశ రాజధానిలో ఉంది. ఎందుకంటే కేవలం కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులే రాజకీయాల్లోకి వస్తే కేవలం వ్యాపార ధోరణే ఉంటుంది, మా వ్యాపారం బాగా చేసుకోవచ్చు. అంతేగాని ఇన్ని సమస్యలు ఉన్నాయి నెల్లూరు జిల్లాకి, ఇంతమంది యువత ఉన్నారు, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కావాలి, కొత్త రక్తం తీసుకురావాలి అన్న ఆలోచన మన ఎంపీలకు కానీ మన ఎమ్మెల్యేలకు కానీ నిజంగా కానీ ఉండుంటే మనకి అపవాదు వచ్చి ఉండేది కాదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు ఈ రోజున నా మొదటి ఓటు జనసేనకి అని బల్ల గుద్ది మరి చెప్తా ఉన్నారు. చిన్నప్పుడు నేను ఇక్కడ పెరిగినప్పుడు నేను ఒకటి ఆలోచించేవాడిని. ఆ రోజున రామారావు గారు వచ్చారు ఇక్కడ నెల్లూరు మనకి ఫతేఖాన్ పేట లోపల టెకేమెట్లో
వినయ్ బాబు గారి దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాడిని ఇంటర్మీడియట్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ నా సబ్జెక్ట్ ఇంటర్మీడియట్లో. అదే సమయానికి నారాయణ గారు, ఇప్పుడు మంత్రి నారాయణ గారు హర్నాథపురంలో ఆయన ఎంపీసీ ట్యూషన్లు చెప్పేవాళ్ళు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇలాంటి సింపుల్ టీచర్స్ ఈ రోజున ఒక నారాయణ జనరల్ హాస్పిటల్ అని ఇలాగే ఇంతమంది పెరిగిపోతా ఉంటే, నిజంగా మేధావులు వచ్చి, నారాయణ గారు లాంటి వ్యక్తులు వచ్చి నిజంగా నెల్లూరు జిల్లాని బాగు చేసి కానీ ఉండుంటే ఈ రోజున జనసేనకి ఇంతమంది యువత బయటకు వచ్చేవాళ్ళు కాదు, మార్పు కోరుకునే వాళ్ళు కాదు. ఈ రోజున యువతరం, ఈ సరికొత్త తరం ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను కోరుకుంటా ఉంది. ఈ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే, నేను నెల్లూరు జిల్లా అంతా నేను ఒకటే నిర్ణయించుకున్నాను, అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో పాతుకుపోయిన కుటుంబాలు ఉన్నాయి. నేను వాళ్ళెవరికి వ్యతిరేకం కాదు, కాకపోతే సిస్టంలోకి, వ్యవస్థలోకి సరికొత్త రాజకీయ రక్తాన్ని, కొత్త రక్తాన్ని ఎక్కించాలి. నెల్లూరు జిల్లాకి చాలా చాలా అవసరం. కొత్త రాజకీయాల కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉంది. అనేక మంది నాయకులు, యువ నాయకులు, నెల్లూరు జిల్లా అంతా జనసేన అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వంతో తొలికిసలాడాలి, నిండిపోవాలి, మార్పు తీసుకురావాలి. మా నాన్న స్కూల్ నుంచి ఒకసారి నేను రాగానే 10th లో నాకు ఇచ్చిన ఆయన మొదటి పుస్తకం తరిమిల నాగిరెడ్డి గారి తాకట్టులో భారతదేశం, తెలుగు ప్రచురణ నాకు ఇచ్చారు ఆయన. నేను అడిగాను, ఇదేంటి నాన్న అంటే, మా నాన్న నీకు చదువు నీకు అర్థం అవుద్దంటే, అది చదివి నాకు అర్థం చేసుకోవడానికి దాదాపు ఒక 10 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఒక వయసులో చదువుతున్నప్పుడు ఏదో అన్యాయం జరుగుతుంది అని చెప్పి అర్థం చేసుకునేవాడిని. కానీ ఇప్పుడు చూస్తే, ఇప్పుడు తరిమిల నాగిరెడ్డి గారు నిజంగా బతికి ఉండుంటే భారతదేశం ఎట్లా ఉండేదని ఏ పుస్తకాలు రాసేవాళ్ళు అది నిజంగా మనం ఊహించలేం. చిన్నపాటి 1000 లోపు 350 కొన్ని కోట్ల, 100 కోట్ల దానికే భారతదేశం తాకట్లోకి వెళ్ళిపోయిందని ఆ రోజున పుస్తకం రాస్తే, ఈరోజు లక్షల కోట్లు అప్పు ఉంది మన భారతదేశానికి. మనందరం ఆ భారం మోస్తున్నాం. నిన్న విద్యార్థుల సదస్సులో మాట్లాడుతున్నప్పుడు నాకు నెల్లూరు జిల్లా చాలా మంచి అనుభవాలు ఇచ్చింది. సాధారణంగా జీవితం ఎలా బతకాలి నెల్లూరు నేర్పించింది నాకు. చిన్న బజారుకి వెళ్ళి అక్కడ కొట్లోకి వెళ్ళి ఒక బస్తా బియ్యం తీసుకొచ్చి రిక్షాలో వేయించుకొని ఇంటికి తీసుకురావడం దగ్గర నుంచి, ఆ పెద్ద బజార్ దగ్గర ఎక్కడ కూరగాయల మార్కెట్కి వెళ్తే ఆ కూరగాయల కొట్లో జకీర్ అన్న ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు, తనకు షాప్ ఉండేది. ఆ జకీర్ దగ్గర నేను కూరగాయలు కొనుక్కొని, ఇవన్నీ నాకు ఏం నేర్పించినాయి అంటే చాలా మామూలుగా బతకడం నేర్పించినాయి. ఇక్కడి నుంచి సూపర్ స్టార్డమ్ వచ్చినా, ఈ రోజున జనసేన పెట్టినా, ఈ రోజున నేను మీ ముందు ఇలా నిలబడగలిగానంటే అది నాకు నెల్లూరు నేర్పిన పాఠాలు నాకు చాలా గ్రౌండెడ్గా పెట్టినాయి, భూమికి దగ్గరగా పెట్టినాయి. నన్ను జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకు ఒకటే నమ్మకం, పుచ్చలపల్లి సుందరయ్య గారిని ప్రేరణగా తీసుకున్నవాడిని. ఒక వ్యక్తి కులాలకి మతాలకి సంబంధం లేకుండా సమాజం బాగుండాలని చెప్పిన పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆలోచన విధానాన్ని ఇక్కడి నుంచి తెలంగాణ సాయుధ పోరాటానికి వెళ్ళిన వ్యక్తి, గొప్ప వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. అలాంటి వ్యక్తి ఇంతమంది చేస్తేనే తెలంగాణ విమోచన పోరాటానికి ఇంతమంది వెళ్ళారు. నెల్లూరు జిల్లా నుంచి కూడా వెళ్ళిన గొప్ప నాయకులు. చాలామందికి తెలియకపోవచ్చు, తెలంగాణ ఈరోజు వచ్చిన సమస్య కాదు మాకు. నా వరకు నెల్లూరు దర్గామెట్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్, నా స్నేహితుడు, నా క్లాస్మేట్ అనురూప్ అనేవాడు ఒకటి ఉండేవాడు. వాడు హైదరాబాద్ చదువుకోవడానికి వెళ్ళాడు 82-83లో. వెళ్తే నువ్వు ఆంధ్ర వాడివని చెప్పి కొట్టి పంపించేస్తే వాడు 2 నెలల తర్వాత తిరిగి వచ్చాడు. దేనికి వచ్చేసావంటే, నన్ను ఆంధ్ర వాడని చెప్పి కొట్టి పంపించేశారు మనకి హైదరాబాద్లో. అంటే నాకు ఆ చిన్న వయసులో నాకు అర్థం కాల, మనందరం ఒకటే కదా. పుచ్చలపల్లి సుందరయ్య గారు వెళ్ళి మనకి తెలంగాణ సాయుధ పోరాటం చేసింది, అదంతా మనందరం ఒకటే కదా, తెలుగు వాళ్ళందరం ఒకటే కదా, కనీసం వేరే భాష కాదు కదా అనుకుంటే, ఆ రోజు నుంచి ఆ భావన నాలో ఉండిపోయింది. తెలంగాణలో ఎప్పటికీ నువ్వు ఇక్కడ వాళ్ళు కాదన్న భావన ఎందుకు ఉందనేది నా ఆలోచన ఉండిపోయింది. ఆ ఆలోచన పెరిగి పెద్దయ్యే కొద్దీ దారుణంగా పెరుగుతూ వచ్చింది. కానీ మనుషుల్ని కల్చరల్గా మమేకం అవ్వలేదు. తెలంగాణలో ఇంతమంది నాయకులు వెళ్ళినా ఎందుకు కల్చరల్గా చేయలేదంటే, కల్చరల్గా ఎందుకు ఇంటిగ్రేట్ చేయలేదు మనల్ని అంటే, ఎవరికి వాళ్ళ సొంత లాభాలు చూసుకోవటం వల్ల మనకి తెలంగాణ ప్రజలకు కోపం వచ్చింది, తెలంగాణ ఉద్యమం వచ్చింది. మేము చిన్నప్పుడు స్కూల్లో నా స్నేహితుడు ఎలాంటి అవమానం అనుభవించాడో, ఎలాంటి ఇబ్బందికి గురయ్యాడో, ఒక 30 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజున తెలంగాణలో
మొన్న 2014 2009 నుంచి 2014 అదే అవమానాలు జడ్జిల దగ్గర నుంచి, న్యాయమూర్తుల దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి, జర్నలిస్టుల దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ అవమానం పాలయ్యారు. అంటే మేము చిన్నప్పుడు విన్నది గోటితో పోయేదాన్ని సమస్యని గొడ్డల దాకా తీసుకొచ్చారు. మేమేం నిర్ణయించుకున్నామంటే ఎప్పుడు కూడా ఒక సమస్య చిన్నది ఉన్నప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేయకపోతే అది 30 సంవత్సరాల తర్వాత చాలా కొండంత సమస్య కూర్చుంటుంది. అది జరగకూడదు వచ్చే తరానికి. నేను మీ చాలా మంది తెలియకపోవచ్చు ఎందుకు నేను రాజకీయాలు ఎందుకు కంపల్షన్గా వచ్చానంటే, నేను చిన్నప్పుడు చూసిన సమస్యలు పెరిగి పెద్ద కొద్దీ పెరుగుతూ ఉన్నాయి కానీ సమస్యల పరిష్కారం రావట్లేదు. డబ్బున్న వాళ్ళు మరింత డబ్బున్న వాళ్ళు అవుతున్నారు. రాజకీయం పరిపాలన కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. పోనీ వెళ్ళిపోయిన వ్యక్తులు అందరికీ చేస్తున్నారంటే వాళ్ళు కొందరికే న్యాయం చేస్తున్నారు. అందరికీ న్యాయం జరగాలి అంటే సరికొత్త రాజకీయ వ్యవస్థలో సరికొత్త రక్తం రావాలి, కొత్త నాయకులు రావాలి. డబ్బులు సంపాదించి పిల్లలకో కొంతమంది ఇచ్చేసి చచ్చిపోవచ్చు, ఎవడు కాదండి, ఎవడే మాట్లాడు. కానీ చిన్నప్పటి నుంచి నేను పడుతున్నా, నాకు ఎప్పుడు వ్యక్తిగతంగా నా కష్టాలు లేవు. చిన్నప్పటి నుంచి దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నాకు తిండికి ఫీజులు కట్టలేకపోయాము. అప్పుడప్పుడు ఒక 10 రోజులు లేట్ అయితేమో స్కూల్ ఫీజులు కట్టడానికి తప్ప నా పెద్ద కష్టాలు ఎప్పుడు చూడలేదు నేను. కానీ నేను చూసిన కష్టాలు నావి కాదు, బయట నాకు కనిపించని వాళ్ళ కష్టాలు, నాకు దూరంగా ఉన్న కష్టాలు. నా కష్టాలు నన్ను లాక్కురాలి రాజకీయాల్లోకి. నాకు అవమానం జరిగితే నాకు రాజకీయాల్లోకి రాలా. మొత్తం తెలుగు జాతికి, ఆంధ్ర ప్రాంత ప్రజలకి అన్యాయం జరుగుతుంటే అది నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. చిన్నప్పుడు నెల్లూరు జిల్లాలో నా స్నేహితుడికి జరిగిన అవమానం నుంచి మేము భారతదేశంలో అంతర్భాగం కాదా? మనం ఆంధ్రులు ద్వితీయ శ్రేణి పౌరులు తెలంగాణలో. మేము భారతదేశం పౌరం కాదా? ఈ ఆవేదన, ఈ ఆక్రోశం రాజకీయ వ్యవస్థని నిలదీయాలి అన్న ఆవేదనని జనసేన పార్టీ పెట్టించేలా చేసింది. ఈ రోజున నెల్లూరు జిల్లాలో ఇలా మేము ముందుకు వచ్చేలా నిలబడి మాట్లాడేలా చేసింది. విసిగిపోయాం పాడు రాజకీయ వ్యవస్థతోటి. మారాం నాయకులు, కొత్త తరానికి ప్రతినిధులుగా ఉండాలి. ఎంతసేపు వీడకొట్టే కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా వీడకొట్టి కొట్టి కొట్టి విడగొట్టింది చాలు. కులాల్ని కలుపుతాం, మతాల్ని కలుపుతాం, ప్రాంతాల్ని కలుపుతాం, జాతీయ సమగ్రతని కాపాడుతాం. అంటే మీకు అర్థమవుతుంది కదా, నెల్లూరు జిల్లాలో రేపొద్దున ఊహించుకోండి, మీ వాడు సింహాపురి వాసి ముఖ్యమంత్రి అయితే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నన్ను ఒకసారి మీ అందరి ఆశీస్సులు ఉంటాయి, మీ అందరి అండదండలు ఉంటాయి. మీరు సీఎం అనే మంత్రమే పనిచేస్తే దానికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. నెల్లూరు జిల్లా తాలూకు గొప్పతనాన్ని కొద్దిమందికి పనిచేసే ప్రభుత్వం కాదు, అందరికీ పనిచేసే ప్రభుత్వాన్ని జనసేన పార్టీ నుంచి తీసుకొస్తాను నేను. నెల్లూరు జిల్లాకి నేను ఊహించుకుంటుంది కూడా, నేను ఆశిస్తుంది కూడా మీ అందరూ ఇంతమంది మీరు పార్టీ కోసం పనిచేస్తున్న జన సైనికులు, ఆడపడుచులు, మహిళలు ఉన్నారు. మీరు ఊహించండి నా కష్టాలు, నా ఇబ్బంది. నేను ఒక చిన్నపాటి కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి కొడుకుని. నేను నెల్లూరు జిల్లాలో పెరిగినప్పుడు చీరాల నుంచి ఇక్కడికి రాగానే నెల్లూరు మన గాంధీ బొమ్మ సెంటర్ చూడగానే ఇంత పెద్ద రోడ్లు ఉన్నాయంటే అనుకునేవాడిని. అంటే అలాంటి చిన్న జీవితాన్ని ప్రారంభించిన నేను ఒకటే కలగన్నాను, నేను దేశానికి ఏదైనా ఉపయోగపడగల, సమాజానికి కూడా నేను ఆలోచించలేదు.
ప్రాంతానికి నేను ఆలోచించాలి, నా దేశానికి నేను ఏదైనా ఉపయోగపడతానని ఆలోచించాలి. అలాంటి విత్తనాలు నెల్లూరు విద్యాభ్యాసం చేసింది నాకు. నేను కోరుకుంటుంది కూడా ముఖ్యంగా జన సైనికులకి ఆడపడుచులకి నేను కోరుకుంటుంది కూడా, నా చేతిలో మంత్రదండం లేదు. 2009లో PRP పెట్టినప్పుడు వచ్చిన అంత పెద్ద నాయకులు నా దగ్గర లేరు. కానీ నేను కోరుకుంటుంది, ఈ రోజున జనసేన ఆడపడుచులు యువత ఆశీస్సులతో ముందుకెళ్తా ఉంది. మీకు కావాల్సిందల్లా సహనం కావాలి. మీకు నేను కొన్ని కమిటీలు వేసినప్పుడు కానీ అందరూ అడుగుతున్నాను, నిన్న కూడా పార్టీ నిర్మాణం ఎందుకు ఫాస్ట్గా చేయట్లేదు అంటే, నేను నెల్లూరు జిల్లాలో పెరుగుతున్నప్పుడు చాలామంది రాడికల్స్తో మాట్లాడేవాడిని. ఆ రోజుల్లో విఆర్ కాలేజ్ వెనక ఆ బుక్ షాప్ దగ్గర ఉంటే చాలామంది రాడికల్ విద్యార్థులు వాళ్ళ ఉపన్యాసాలు వినేవాడిని. వాళ్ళు ఎంత కమిటెడ్గా ఉండేవాళ్ళంటే వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం మీద. అంతేగాని పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్గా చూసో మీరు జనసేనకు వస్తే ఎవరైనా పొరపాటు పడ్డట్టే. నేను ఫండమెంటల్గా మౌలికంగా నేను నటుడిని కాదు. మౌలికంగా నేను సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తిని. నేను నటుడిని కాదు నేను. సో అందరూ నన్ను పవర్ స్టార్ ఇవన్నీ అంటే నేను పెద్ద పొంగిపోను. అలాగే అన్నా నీ కోసం గుండెలు చించుకుంటా అంటే కూడా పొంగిపోను. మీరు ఎవరు చూడనప్పుడు, నేను పక్కన లేనప్పుడు జనసేన పార్టీకి మీరు ఎలా చేస్తారో అది నా కొలమానం. అంతేగాని నేను వ్యక్తిగతంగా ఏం తీసుకోవట్లా. ఎందుకు తిట్లు పడతాను అందరి చేత? వేల కోట్ల డబ్బులు ముడిపడి ఉన్న రాజకీయంలో ఏ డబ్బులు లేకుండా ఎందుకు వచ్చాను? మార్పు రావాలన్న ఒక ఆకాంక్ష, ఆశయం నన్ను తీసుకొచ్చింది. అలాంటిది జనసేన సైనికులు కానీ, ఆడపడుచులకు కానీ, కార్యకర్తలకు కానీ పార్టీ నిర్మాణం చాలా సమయం తీసుకుంటుంది. నేను ఒక కమిటీలు పెట్టేయగలను, ప్రతి జిల్లాకు ఒక కమిటీ పెట్టేసేయగలను, ప్రతి నియోజకవర్గానికి కమిటీలు పెట్టేయగలను. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా చేసిన తప్పులు పార్టీ మీద పడితే నాకు భయం. నాకు సమయం తీసుకుంటాం. నేను అనౌన్స్ చేస్తాను కమిటీలు. నా కమిటీలు నెల్లూరు జిల్లాలో అనౌన్స్ చేద్దామంటే, అన్న వీళ్ళు సరిగ్గా పనిచేయరన్నా, నీ ముందే పనిచేసి వెళ్ళిపోతానన్నా, మళ్ళీ కనిపించరన్నా, లేదంటే వీళ్ళు వ్యక్తిగతంగా పార్టీకి పనిచేయట్లేదన్నా, వీళ్ళు వ్యక్తిగతంగా పనిచేస్తున్నారన్నా. ఇలాగా 1 కాదు 2 కాదు 30-40 కంప్లైంట్స్ ఒక్కొక్కరి మీద. కానీ నేను ఏమనుకుంటానంటే, ఒక కదలిక, ఒక అడుగు ఎక్కడో చోట ప్రారంభిద్దాం. తప్పో ఒప్పో ఒకటి ప్రారంభిస్తాను. నేను అన్ని ఆలోచించాను. తప్పో ఒప్పో ఒకటి వేస్తాం, ఒక అడుగు. ఇంగ్లీష్లో నాకు ఇష్టమైన సామెత ఒకటి ఉంటుంది, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అని. ఈ రోజున మేము పనిచేసే జన సైనికులను చెప్పుకునే వ్యక్తులు వచ్చినప్పటికీ అనుకూల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు నాయకులే. నాయకుడు అనేవాడు ఎవడంటే, ప్రతికూల పరిస్థితుల్లో నిన్ను తిట్టినప్పుడు, నిన్ను విమర్శించినప్పుడు, నీ దగ్గర డబ్బు లేనప్పుడు, నువ్వు ఓటమికి పాలైనప్పుడు, నిన్ను అందరూ వదిలేసినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా నువ్వు జనసేనకే ఉంటావంటే వాళ్ళు నాకు నాయకులు, వాళ్ళు నాకు జన సైనికులు. ఈ మాట నేను ఎందుకు ఇంత గుండె ధైర్యంతో, ఇంత గుండె దిటువుతో చెప్పగలనంటే, జయం అపజయం, ఎత్తు పల్లాలు, ఓటమి విజయాలు నన్ను అస్సలు ఇబ్బంది పెట్టవు. నాకు గెలుపు వచ్చినా ఒకేలా ఉంటాను, ఓడిపోయినా ఒకేలా ఉంటాను. ఎందుకంటే సైద్ధాంతిక బలం ఉన్న వ్యక్తిని ఈ 10 మందిని కట్టుకొని రాజకీయం చేయడానికి నేను అందరినీ కూడా కట్టుకొని నేను రాజకీయం చేయడానికి వచ్చాను. అందుకని రేపు పొద్దున కమిటీలు అనౌన్స్ చేసినప్పుడు కూడా తప్పులు ఉన్నప్పుడు 2019 ఎన్నికల వరకే సిద్ధం అవ్వకండి. ఒక 25 సంవత్సరాల భవిష్యత్తుకు సిద్ధం కానీ 25 కేజీలు బియ్యానికి యువత సిద్ధం అవ్వట్లేదు. మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇమ్మంటున్నారు. ఆ పోర్టు విషయంలో ఈ రోజుకి రైతులకు అండగా నిలబడే నాయకులు లేరు. నాకు ఆ బాధ ఉంది. ఒక పోర్టు వస్తే, చిన్నప్పుడు కృష్ణపట్నం పోర్టు వస్తే అక్కడ రైతులు ఈ రోజుకి మాకు నష్టం జరిగింది, మాకు సరైన పరిహారం ఇవ్వలేదు అన్న నా దృష్టిలో ఉంది. అందుకని ప్రతి సమస్యకి మీకు అవకాశం ఇస్తున్నాను. వచ్చే 25 సంవత్సరాలకి బలమైన భవిష్యత్తు నిర్మిద్దాం. ఇక్కడ పాతుకుపోయిన రాజకీయాలకి గౌరవం తేలేని వ్యక్తుల్ని, కుటుంబాలని పక్కన పెట్టి
సరికొత్త యువరక్తం, సరికొత్త వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి, నెల్లూరు జిల్లాకి రాజకీయాల్లోకి రావాలి, మనందరం వారికి అండగా ఉండాలి. అలాగే ఈ రోజున ప్రతి నియోజకవర్గానికి 10 మంది 15 మంది అప్లై చేస్తున్నారు నెల్లూరులో కూడా. అందరికీ సీట్లు రావు, ఎవరికో జనరల్ బాడీ డిసైడ్ చేసినట్టుగా ఎవరో ఒకరికే వస్తుంది. కానీ మిగతా నాయకులు అలిగి నా మీద తిట్టేసినా వెళ్ళిపోయినా మీరు నాకు కాదు ద్రోహం చేసేది, మీరు ఆశ పెట్టుకొని రాజకీయాల్లోకి వస్తే పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాదు. ప్రజల కోసం పనిచేయడానికి మీరు నన్ను చూసి నేను ఆచరించింది ఏం చెప్పట్లా. 10 సంవత్సరాలు ఏ పదవి లేకుండా రాజకీయాల్లోకి ఉన్నవాడిని. ఎందుకంటే నాకు ఇష్టం, ప్రజాసేవ చేయడం ఇష్టం. నాకు పదవులు కాదు నాకు ముఖ్యం. ఎంపీ ఎమ్మెల్యే అయితేనే ప్రజాసేవ కాదు. నేను గుర్తిస్తాను, కష్టపడ్డ వాళ్ళని గుర్తిస్తాను, ఖచ్చితంగా గుర్తిస్తాను. ఒక రోజు అటు ఇటు అవుద్దేమో కానీ గుర్తించే బాధ్యత నేను తీసుకుంటాను. మన జిల్లా పేరు పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. నేను ఒకటే అనుకుంటాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్ని ఇందిరమ్మ పథకాలు, తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు అన్ని చంద్రన్న గారి పథకాలు. నేను ఒకటే కోరుకుంటున్నాను, పొట్టి శ్రీరాములు గారు ఈ రోజున మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటుంటే ఒక వ్యక్తి తిండి లేకుండా చచ్చిపోయాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వచ్చిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. జనసేన వస్తే పథకాల పేర్లన్నీ, ముఖ్య నాయకులు, రాష్ట్రం కోసం త్యాగం చేసిన నాయకులు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు లాంటి మహోన్నతులు వాళ్ళందరి పేర్లు పెడతాం తప్ప పవన్ కళ్యాణ్ బీమా పథకం, చంద్రన్న అలాంటి పెట్టడం. అంటే మనం ఇచ్చేవాళ్ళు మిగతా వాళ్ళు తీసుకునేవాళ్ళం. ఇవి కాకుండా మహనీయుల్ని మేము గౌరవిస్తామని తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్ని నియోజకవర్గాల గురించి, అలాగే ఉదయగిరి నియోజకవర్గం కూడా ఈ పర్యటనలో కాదు, వచ్చే పర్యటనలో ఉదయగిరి అన్ని నియోజకవర్గాలు తిరుగుతాను, అన్ని సమస్యలను చూస్తాను, మీకు అండగా నిలబడతానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.